మిమ్మల్ని ఒక రాజులుండే కంట్రీకి పోతే చచ్చినట్టు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేస్తారు. మీరు ఇంకేం మాట్లాడరు, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. అదే అమెరికా పోతే కాంపిటేటివ్ ఎకానమీలో బ్రహ్మాండంగా పనిచేస్తారు. ఏ జాగ్రఫీకైనా, ఏ లీడర్కైనా, ఏ కంట్రీకైనా, ఏ పరిస్థితులకైనా తట్టుకుని నిలబడే వ్యక్తులు ఇండియన్స్. నాకు ఆ బెహ్రెన్ క్రౌన్ ప్రిన్స్ వచ్చాడు, ఒక 7 మెంబర్ డెలిగేషన్తో వచ్చాడు. కూర్చొని మాట్లాడుతూ ఉంటే రియలీ ఐ లైక్ ఇండియన్స్. కారణం, ఇండియన్స్ అనేవాళ్ళు అందరితో బాగా అడ్జస్ట్ అవుతారు. మా దేశంలో మంచి టెంపుల్ 200 years ముందు కట్టారు. మేము ఇప్పటికి కూడా నేషనల్ ఫెస్టివల్ కింద దీపావళి జరుపుతాం. దట్ ఈస్ ది రెస్పెక్ట్, వీఆర్ ఆల్ వన్, వీఆర్ సెలబ్రేటింగ్ అంటూ అండే ఫ్రెండ్స్ అందరిని అడిగాడు నా ముందర. ఇప్పుడు నేను ఊరికి నాకు ఒక ఐడియా వచ్చి చెప్తున్నానని అన్నాడు. ఏంటని చెప్పమంటే, ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారా, చైనీస్ ఫ్రెండ్స్ ఉన్నారా ఒక్కొక్కరిని అడిగారు. 7 మంది వచ్చిన వాళ్ళు మెజారిటీ ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారని, ఒక్కరు కూడా చైనీస్ ఫ్రెండ్ లేడని చెప్పారు. అంటే దీని అర్థం ఏంటంటే, ఇండియన్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ, దే ఆర్ మోర్ యాక్సెప్టబుల్ బట్ నాట్ చైనీస్. దట్ ఈస్ ది ట్రస్ట్ ఇండియన్స్ ఆర్ కమాండింగ్ అని చెప్పి ఎవరిస్తుకు వచ్చాడు. రియలీ ఐ వాజ్ అస్టానిష్డ్. దట్ ఈస్ ది స్టిక్కింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఇండియన్స్ globally.